నిజంగా ప్రవీణ్ పగడాల గారు ఏమండి, ఆయన హత్య ఏ విధంగా జరిగిందనేది పక్కన పెడితే, అది ప్రమాదమా హత్య అనేది పక్కన పెడితే, ఆయన భార్య వచ్చి ఏమంటుంది ఆవిడ? ఒకవేళ నిజంగా నా భర్తను ఒకవేళ ఎవరో ప్రాణం తీసి చంపే ఉంటే నేను వాళ్ళని క్రీస్తుని బట్టి క్షమిస్తున్నాను అని అనగలుగుతుంది అంటే, ఒక భర్తను కోల్పోయిన ఒక విధవరాలు ఆ మాట అనగలుగుతుంది అంటే, కేవలం 30-40 ఏళ్ళు ఆయనతో కాపురం చేసిన భార్య ఆ మాట చెప్పగలుగుతుంది అంటే, వేల కోట్ల సంవత్సరాల మనతో అనుబంధాన్ని కలిగిన దేవుడు క్షమించకుండా ఎలా ఉండగలడండి చెప్పండి? ఈ దుష్ట సమాజాన్ని, క్రైస్తవంపై దండెత్తుతున్న ఈ దుష్ట తరాన్ని, ఏమండి మతోన్మాద శక్తులను ఆయన క్షమించడా? ఆయన సహించడా? ఎందుకు సహిస్తున్నాడో తెలుసా? మారాలని, మార్పు రావాలని. Download ShareChat.